మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రప్పారప్పా అని జగన్ కటౌట్లకు జంతువుల రక్తం చల్లుతున్నారని విమర్శించారు. తన దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తా, ఇక్కడుంది సిబిఎన్ అని వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొడ్డలి పార్టీ బుద్ధి మారట్లేదని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదని చెప్పారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మతాలు ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం తీసుకుపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈ రోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా, భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఇచ్చాం, మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.